ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసీలను మట్టుపెడుతున్నారని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఫిబ్రవరి 1న బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఖండించింది. తోడ్కా గ్రామంలో 8 మంది గిరిజనులను పోలీసులు ఊతకోచ కోశారని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. బూటకపు ఎన్కౌంటర్లలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులను బలగాలను శిక్షించి వారిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. గాదే పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఒకచోట పోగైన చుట్టుపక్కల గిరిజన గూడాలకు చెందిన ఆదివాసీలను చుట్టుముట్టిన పోలీసు బలగాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 8 మందిని చంపేశారని లేఖలో పేర్కొన్నారు. చనిపోయిన ఆదివాసీల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవన్నారు. మరొక 67 మందిని పట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారని మావోయిస్టు పార్టీ లేఖలో ఆరోపించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖనైతే విడుదల చేసింది. గిరిజనులను అంటే ఆదివాసీలను ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు, వారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి ఆ లేఖలో పేర్కొంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూరా, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల మీద మావోయిస్టు పార్టీ మొదటి నుంచి అనుమానాలు అట్లాగే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంది. ఇవాళ తాజాగా విడుదల చేసినటువంటి లేఖ కూడా ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే ఫిబ్రవరి 1వ తేదీన బీజాపూర్ జిల్లా గంగులూరు పిఎస్ పరిధిలో జరిగినటువంటిది ఎన్కౌంటర్ కాదు, అది కేవలం కొంతమంది గ్రామస్తులను చంపి వారిని మావోయిస్టులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతోని ఈ లేఖ విడుదలైనటువంటి పరిస్థితి. బీజాపూర్ గంగులూరు ప్రాంతంలో తోడ్కా అనేటువంటి గ్రామంలో ఫిబ్రవరి 1వ తేదీన 8 మంది చనిపోయినటువంటి వార్తను టీన్యూస్ కూడా ప్రసారం చేసింది. అన్ని వార్తా ప్రసారాలకు కూడా అది మావోయిస్టు పార్టీని ఎన్కౌంటర్ జరిగినట్టుగా భద్రతా బలగాల నుంచి సమాచారం వచ్చింది. అదే సమాచారాన్ని బాహ్య ప్రపంచానికి మనం తెలియజెప్పాం. కానీ అది ఎన్కౌంటర్ కాదని బలంగా మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది, వాదిస్తుంది. ముఖ్యంగా ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పేర్కొన్నారు. ఆ రోజు ఫిబ్రవరి 1వ తేదీన గాదె పండుగను అంటే ఆ గిరిజన సాంప్రదాయమైనటువంటి పండుగ గాదె పండుగ నిర్వహించుకునేందుకు తోడ్కాతో పాటు పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది బంధుమిత్రులను పిలుచుకొని ఆదివాసీలు ఒక పండుగను జరుపుకునేటువంటి సంబరాల్లో ఉండగా సిఆర్పిఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ దళాలను మోహరించి తోర్క గ్రామాన్ని సీజ్ చేశారు. అంటే అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేశారని మావోయిస్టు పార్టీ చెప్తా ఉంది. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 8 మందిని చంపేయడంతో పాటు 24 మందిని గాయపరిచారని, 67 మందిని తమ కస్టడీలో తీసుకొని బీజాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది. ఈ మారణకాండలో మృతి చెందినటువంటి వాళ్లకు నివాళులు అర్పిస్తున్నామంటూ కూడా మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటే ఇదంతా కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వవాద ఫాసిస్ట్ లక్షణాల్లో భాగంగానే ఆదివాసీ గిరిజన ప్రజలను తరిమేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, దీన్ని బాహ్య ప్రపంచం ఖండించాలని కోరుతా ఉన్నారు. దీంతో పాటు మీడియా అట్లాగే మేధావులు, ఇతర మానవ హక్కులు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ బచావో అంటూ గిరిజన శ్రేయోభిలాషినటువంటి సంఘాలు, మీడియా ప్రతినిధులు, ఇతరులందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఈ మారణకాండకు సంబంధించిన నిజాలను బయటకు తీసుకురావాలంటూ మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ లేఖ సంచలనంగా మారింది. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లలో 10ల సంఖ్యలో మావోయిస్టులను హతమారుస్తున్నటువంటి భద్రతా బలగాలు ఇది కొన్ని చోట్ల మావోయిస్టుల పేరుతో గిరిజనులను, అమాయకులను కూడా చంపేస్తున్నారనేటువంటిది బయటకు వస్తున్నటువంటి అంశం. కాబట్టి దీని మీద ఒక సీరియస్ పరిశీలన జరగాలని మావోయిస్టు పార్టీ కోరుతుంది. ముఖ్యంగా మేధావులు,
గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి వారు అట్లాగే మిగతా సామాజిక సంస్థలు కూడా ఈ మారణకాండను ఖండించాలనేటువంటిది బయటికి తీసుకొస్తున్నారు. దీంతో ఇవాళ ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి తోడ్కా గ్రామంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేటువంటిది బాహ్య ప్రపంచం భావిస్తుంది. దాన్ని భావించాల్సిన అవసరం లేదంటే కూడా ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల మీద దళాలు ఏదైతే భద్రతా బలగాలు చేసినటువంటి దాడిగా మాత్రమే చూడాలని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా గంగుళూరు పిఎస్ పరిధిలో 67 మంది బందీలుగా ఉన్నారని మావోయిస్ట్ పార్టీ స్పష్టమైనటువంటి సంఖ్యతో ఆరోపణ చేయడమే ఈ లేఖలో ఒక సంచలనమైన విషయంగా చెప్పొచ్చు. సింధూర సాంబో, మీరు చెప్పినట్టు ఆ 67 మంది గిరిజనుల పరిస్థితి ఏంటి? అన్యాయంగా అయితే 8 మంది గిరిజనులు అయితే చనిపోయారు, ఇంకా కొంతమంది గాయాల పాలయ్యారు. ఈ 67 మంది గిరిజనుల పరిస్థితి ఏంటి? సింధూర 67 మంది ఉన్నట్టుగా మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయా ప్రాంతాలన్నీ కూడా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నాయి. అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అనుమతి కంపల్సరీ. ఈ గంగుళూరు పిఎస్ అనేది కూడా దట్టమైన దండకారణ్యంలో అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రెండు కోణాలు, ఒకటి భద్రతా బలగాల కోణం ఒకలాగా ఉంటుంది, ఆ మావోయిస్ట్ పార్టీ కోణం ఒకలాగా ఉంటుంది. వాళ్ళందరినీ రెస్క్యూ చేశామని మావోయిస్ట్ నుంచి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కొత్తగా అనేక రకాలైనటువంటి రవాణా మార్గాలను అట్లాగే హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని భద్రతా బలగాలు చెప్తున్నాయి. కానీ మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి సహజమైనటువంటి వనరుల దోపిడీలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలను తరిమేయడం కోసం ఈ ఆపరేషన్ ఖజార్ నిర్వహిస్తున్నారు, అందులో భాగంగానే చంపేస్తున్నారని పార్టీ చెప్తా ఉంది, మావోయిస్ట్ పార్టీ చెప్తా ఉంది. ఇదంతా కూడా రెండు కాంట్రడిక్షన్ సంబంధించినటువంటి అంశాలు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. నిజంగా ఎవరు ఏం చేస్తున్నారో కూడా చెప్పలేని అనుకుంటారు. అమాయకపు జీవులు వాళ్ళంతా కూడా. ఇప్పుడు వారు ఎట్లా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మళ్ళీ బహిర్గతపరిచేటువంటి సాహసం మావోయిస్ట్ పార్టీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజాపూర్ పిఎస్ పరిధిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు అటువంటి విషయాన్ని ఇప్పటివరకు భద్రతా బలగాలు బయటపెట్టలేదు. ఇది మావోయిస్ట్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు బయటికి రావాలంటే కనుక కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఎవరు ఎంతమందిని తీసుకెళ్లాలనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యకృత్యమైనటువంటి ఘటనలు ఇవన్నీ. సో కాబట్టి మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి ఆరోపణ ఇప్పుడైతే సంచలనం రేపుతా ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ సాంబా.